లోక్సభ ఎన్నికలకు బీఆర్ఎస్ పార్టీ సన్నద్ధమవుతోంది. జనవరి 3 నుంచి బీఆర్ఎస్ పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా సన్నాహక సమావేశాలు నిర్వహించనుంది. ఈ మేరకు తెలంగాణ భవన్ వేదికగా ముఖ్య నేతలతో వరుస భేటీలు ఉండనున్నాయి. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఈ సమావేశాల్లో చర్చించనున్నారు. మీటింగ్కు హాజరయ్యే ముఖ్య నేతల అభిప్రాయాలు తీసుకొని పటిష్టమైన కార్యాచరణ రూపొందించనున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా జరగనున్న ఈ సమావేశాల అనంతరం ప్రజాక్షేత్రంలో ప్రచార పర్వాన్ని నిర్వహించేందుకు పార్టీ యంత్రాంగం కసరత్తు చేస్తోంది. పార్లమెంట్ ఎన్నికలకు బీఆర్ఎస్ పూర్తి స్థాయిలో సమాయత్తమవుతోంది. ఇందులో భాగంగా జనవరి 3వ తేదీ నుంచి పార్లమెంటు నియోజకవర్గాల వారీగా సన్నాహక సమావేశాలను నిర్వహించనుంది. బీఆర్ఎస్ అధ్యక్షులు కేసీఆర్ ఆదేశాల మేరకు తెలంగాణ భవన్ వేదికగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పార్టీ సెక్రటరీ జనరల్ కె కేశవరావు, మాజీ స్పీకర్ మధుసూదనాచారి, మాజీ మంత్రులు హరీష్ రావు, కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాస్ రెడ్డి, జగదీష్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, నిరంజన్ రెడ్డి తదితర ముఖ్య నాయకులు ఈ సమావేశాలను నిర్వహించనున్నారు. 2 విడతల్లో ఈ సమావేశాలు జరగనున్నాయి. ఇందులో భాగంగా జనవరి 3వ తేదీ నుంచి 12వ తేదీ వరకు తెలంగాణ భవన్లో పార్లమెంటు నియోజకవర్గాల వారీగా సమీక్షలు కొనసాగుతాయి. సంక్రాంతి పండుగ నేపథ్యంలో మధ్యలో 3 రోజుల విరామమిచ్చి మిగిలిన నియోజకవర్గాల సన్నాహక సమావేశాలను సంక్రాంతి తరువాత కొనసాగించనున్నారు. మొదట జనవరి 3న ఆదిలాబాద్ పార్లమెంటు నియోజకవర్గ సమావేశంతో ఈ ప్రక్రియ ప్రారంభం కాబోతోంది. 4న కరీంనగర్, 5న చేవెళ్ల, 6న పెద్దపల్లి, 7న నిజామాబాద్, 8న జహీరాబాద్, 9న ఖమ్మం, 10న వరంగల్, 11న మహబూబాబాద్, 12న భువనగిరి లోక్సభ నియోజకవర్గాల సన్నాహక సమావేశాలు కొనసాగనున్నాయి. ఇక సంక్రాంతి అనంతరం మిగతా లోక్సభ నియోజకవర్గాల సన్నాహక సమావేశాలు కొనసాగనున్నాయి. 16న నల్గొండ, 17న నాగర్ కర్నూల్, 18న మహబూబ్ నగర్, 19న మెదక్, 20న మల్కాజ్గిరి, 21 సికింద్రాబాద్, హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించి సన్నాహక సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ సమావేశాలకు ఆయా పార్లమెంటు పరిధిలోని ముఖ్యులందరినీ ఆహ్వానించనున్నారు. ఆయా పార్లమెంటు నియోజకవర్గాల ఎంపీలు, నియోజకవర్గం పరిధిలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, జెడ్పీ చైర్మన్లు, మాజీ చైర్మన్లు, మేయర్లు, మాజీ మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు, మాజీ చైర్మన్లు, వివిధ కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు, నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, జిల్లా పార్టీ అధ్యక్షులు మొదలుకొని పార్టీ ప్రజా ప్రతినిధులు, ముఖ్య నేతలు సమావేశాలకు హాజరవుతారు. తెలంగాణ భవన్లో జరిగే ఈ సమావేశాల్లో వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు. మీటింగ్ కు హాజరయ్యే ముఖ్య నేతల అభిప్రాయాలు తీసుకుని పటిష్టమైన కార్యాచరణను రూపొందించనున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం స్వల్ప ఓట్ల శాతం తేడాతోని అనేక సీట్లు చేజారిన నేపథ్యంలో వాటిపై ప్రత్యేక దృష్టి సారించనున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా జరగబోతున్న ఈ సమీక్షల అనంతరం ప్రజాక్షేత్రంలో ప్రచార పర్వాన్ని బలంగా నిర్వహించేందుకు పార్టీ యంత్రాంగం కసరత్తు చేస్తోంది. అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజల పక్షాన ఉందామన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. సిరిసిల్ల కౌన్సిలర్లతో సమావేశమై దిశానిర్దేశం చేశారు. సిరిసిల్ల పట్టణ ప్రజలకు ఎప్పుడూ రుణపడి ఉంటారన్న కేటీఆర్ బీఆర్ఎస్ కౌన్సిలర్లు అందరూ జనంలోనే ఉండాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేసే వరకు, పథకాలు అందరికీ చేరే వరకు పోరాడుదామని పిలుపునిచ్చారు. ఈ మేరకు అర్హులైన ప్రతి ఒక్కరితో అన్ని పథకాలకు దరఖాస్తు చేయించాలన్నారు. సిరిసిల్ల మున్సిపాలిటీలో విలీన గ్రామాలను తిరిగి గ్రామ పంచాయతీలుగా చేయడానికి ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం మున్సిపల్ తీర్మానం చేస్తున్నామని చెప్పారు. పట్టణ ప్రజలకు ఏ ఇబ్బంది ఉన్నా వెంటనే స్పందించాలన్నారు. ఎంపీ ఎన్నికల్లో తిరిగి సత్తా చాటుదామని చెప్పారు. కొత్త సంవత్సరంలో కొత్త ఉత్సాహంతో పనిచేద్దామని కేటీఆర్ పిలుపునిచ్చారు.